చాలా శ్రద్ధగా వినండి. అంత చెప్పడిలో మన టాపిక్ అంశం ఏంటి? నాకేంటి. యేసుక్రీస్తు ప్రభుల వారిగా స్పష్టంగా వినండి. నేను చాలా ఈ వాక్యం వచ్చి మీకు తెలిసిన వర్తమానమే మరొకసారి ప్రభు మిమ్మల్ని ఆత్మలో రేపి తట్టుదురు గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, తల్లిని విడిచిపెట్టి రండి, తండ్రిని విడిచిపెట్టి రండి, లోకాన్ని విడిచిపెట్టి రండి, పాపాన్ని విడిచిపెట్టి రండి, సమస్తాన్ని విడిచిపెట్టి నా యొద్దకు మీరు రండి అని శిష్యులతోనేంటి, మన పితరులతోనేంటి, అందరితో ప్రభు చెప్పుకుంటూ వస్తున్నారండి. ప్రభు చెబుతా వస్తున్నప్పుడు ఇందులో ఒక వ్యక్తి అంటున్న మాట, తండ్రిని విడిచిపెడితే ఈ భూమిని విడిచిపెడితే అన్ని విడిచిపెట్టి నీ వద్దకు రమ్మంటావే, నిన్ను వెంబడించు, మరి మాకేంటి ప్రభువా? పీటర్ కమ్ ఫాలో మీ అన్నాడు. పేతురు నన్ను వెంబడించు అన్నాడు. అంతే. నేను నిన్ను వెంబడిస్తే నాకేంటి వచ్చేది? మందిరానికి వస్తే నాకేంటి? పాస్టర్ గారి వెనక తిరిగితే నాకేంటి? పాస్టర్ గారు బ్యాగ్ పట్టుకుంటే నాకేంటి? బాప్తిసం తీసుకుంటే నాకేంటి? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భం. ఇందులో మీలాగా ఒక వ్యక్తి ఉన్నాడు, మీలాగే. ఆ వ్యక్తి పేతురు గారు అంటున్నాడు, నాకేంటి ప్రభు, మాకేంటి? ఈరోజు ఎవరైతే ఈ వాక్యం చేత కదిలించబడతారోనండి, ఖచ్చితంగా నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఈ ఉదయం ప్రభుల్ని ఒక సరికొత్త కోణంలో ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి, స్పష్టంగా చదివి వినిపించడానికి ప్రయత్నించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 27వ వాక్యం. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురండి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, మేము పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించేది కనుక మరి మాకేంటి? నాకేంటి ప్రభు? మరి సమస్తమును విడిచిపెట్టి వచ్చామని చెప్తున్నావు, మరి మాకేంటి? మీకు ఎప్పుడు నీ విషయం కలిగింది? ఎప్పుడన్నా మీకు ఎంతమంది కలిగింది? అందరు కలిగింది. మందిరానికి వస్తే నాకేంటి, లోకని విడిచిపెడితే నా ఇరువురు మాట్లాడిపోతున్నాడు. హల్లెలూయా. మాకేంటి మరి? ఏంటి మరి మాకేంటి అడుగుతా ఉన్నాడు. ఈ పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువును అడిగిన తర్వాత యేసు ఒక మంచి సమాధానం చెప్పారు. చదవండి. అదిగో యేసు పేతురుతో, శిష్యులతో, మనతో, సమాజముతో, అందరితో అంటున్న మాట, అదిగో నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అదిగో చెప్తున్నా, మాకేంటి అన్నాడు కదా, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఆస్తులైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. హల్లెలూయా. ఆ తర్వాత ఇదే కాదు, 100 రెట్లు ఫలం పొందుకోవటమే కాదు, నువ్వు దీవించబట్టమే కాదు,
ఆస్వాదించబడి ఇది అసలు ఇదే కాక అమ్మ ఏముంది నూరంతరం మీకు అదే చదివి ఉందా 100 రెట్లు ఏహే అదే కాక అన్నాడు మళ్ళీ అంటే అర్థం ఏంటి అయ్యే కాకుండా అంతే కాకుండా మీకు అర్థమైంది వాక్యం అంతే కాకుండా ఆ 100 ఫలమే కాకుండా ఇదియు గాక నిత్య జీవమును ప్రైజ్ ది లార్డ్ చేతులెత్తి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఈ 100 ఫలము పొందుదురు ఇదిగా ఏమి స్వతంత్రించుకుంటామంట చెప్పండి ఏమి స్వతంత్రించుకుంటామంట నిత్య జీవం చెప్పండి అందరూ ఏ రాజ్యం అండి ఏ జీవం నిత్య జీవం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామంటండి దేవుడు బిడ్డలారా ఇది నా మూల వాక్యం వినండి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు అతన్ని వెంబడించక రమ్మన్నప్పుడు నన్ను వెంబడించక రమ్మన్నప్పుడు తల్లిని తండ్రిని భూమిని ఎండ్లని అక్క చెల్లిని అన్నతమ్ముల్ని అందరినీ విడిచిపెట్టి వస్తే వెతుకోమాన్ని అన్ని విడిచిపెట్టి వస్తే గోనుసం చేసుకుని వెంట తిరగనా నా బతుకు బస్ స్టాండ్ అయ్యింది ఇంకా పొద్దుగుని అంటే తిరగాలి ఇంకా పొద్దుగుని అంటే రావాలి ఇంకా దానికి అర్థం అదే మరి నాకేంటి మరి ప్రభు షార్ట్ కట్ లో ఒక్క మాట చెప్పాడు అంతే 100 ఫలం పొందుకుంటాం అంతేకాదు ఇంకోటి స్వతంత్రించుకుంటాం ఏంటిదట నిత్య జీవం మనందరికీ తెలుసు ఒక మాట చెప్తా వినండి మనందరికీ తెలుసు ఏమని తెలుసు ఇది విడిచిపెడితే అది విడిచిపెడితే నాకేం తెలిస్తే పరలోక రాజ్యం వచ్చింది అవునా కదా అంతేకాదు ఇంకో మాట దేవుడు స్పెసిఫిక్గా ఇంకో మాట చెప్పాడు చూడండి మార్కు సువార్త స్పెసిఫిక్ గా దేవుడు ఇంకో మాట చెప్పాడు చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం మార్క్ చాప్టర్ 10 వర్స్ 28 మార్కు సువార్త 10వ అధ్యాయం చాప్టర్ మార్కు 10 వర్స్ 28 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి అన్నాడు ఏమని అంటాడు చదువు గట్టిగా నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హల్లెలూయా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా పరలోకం అంటే అసలు నామం చూడండి ఎందుకు చదివించారంటే ఇప్పుడు ఇహమందు వినండి పరలోకం ఇక్కడ ఎంతమందికి అనుభవించాలని ఉంది ఎంతమంది దేవుని ఆశీర్వాదం అనుభవించాలని ఉంది అనుభవించకపోతే మానండి నాకు తాను అనుభవించాలి ఇహమందు అంటే భూమి మీద బ్రతికి ఉండగానే మీకందరికీ ఫిబ్రవరి నెల 3వ పునరుత్థానములో ప్రభు ఇస్తున్న వాక్కు రిసీవ్ చేసుకోండి పొందుకోండి చెప్తున్నా వినండి మాకేంటి వస్తే మాకేంటి సాయంత్రం మాకేంటి పాస్టర్ గారితో ఉంటే కాదు ఎవరు ప్రభు చెప్తున్న మాట దేవుని మాట ఎవరైతే తీసుకొని విడిచి పెడతారో ఇహమందు 100 పంట కోసుకుంటా ఇహమందండి భూమి మీదండి జనాలు చూస్తా ఉండగానేనండి పరలోకం వెళ్తాం కరెక్టే పరలోకం అందరూ తెలుసు పంచుకోవడం మనం కారులో తిరగొద్దా గొప్ప స్థాయిలోకి వెళ్ళొద్దా ఇక ఇటన కూర్చుంటారా ఇటన ఉంటాం మనం కాదు ఇహమందు చదువు మా మాట ఇప్పుడు 30 వచ్చును ఇప్పుడు ఇహమందు సమస్యలతో పోరాటాలతో నిందలతో పాటు చాలా 100 ఇంట్లేంటి అన్ని పొందుకుంటాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఇహమందు కూడా మనం అనుభవిస్తాం పరలోకం అనుభవించడమే కాదు అప్పుడు ఎవరు చూశారండి ఇగోండి ఎవరైతే సమస్తమును విడిచిపెట్టి ప్రభు కోసం మాకేంటి మాటిలో తీసేసేయండి దేవుడు ఎవరైతే ఖచ్చితంగా ఇవి విడిచిపెట్టేసి అది మానేసి అవి వదులుకొని ఇహమందు
ఏముందంటే అర్థం తెలుసా మీకు? చెప్పండి, ఏముందంటే అర్థం ఏంటి? చెప్పండి, ఏంటిది? స్పందించండి, ఏంటిది? గట్టి స్పందించండి. భూమి మీద నోరు లేనట్టు మాట్లాడుతున్నాడు, మోగోళ్ళనే కష్టం మాట్లాడతారు. అదొక బలహీనత. నిజం, మీరు ఎన్ని వారాలు లైవ్లో చెప్తున్నా కదా, మీరు ఎన్ని వారాలకు అదొక దయ్యం మీకు తెలియదు. నిజం, మీరు నమ్మండి అని ఏదని అనుకున్నా పర్లేదు. ఎందుకంటే అన్ని చోట్ల మాట్లాడతారు, గొంతు నొప్పండి నొప్పండి. దేవుని కోసం ఏది గొంతే నరిగిపోయిద్దా, కరిగిపోయిద్దా? చేతులు ఏది చప్పలు కొడితే గట్టిగా ప్రభు కోసమేగా పాడేది. అక్కడి చోట్ల గొంతు చూడండి గంభీరంగా వచ్చింది. దేవుడు సల్లది రానండి, గొంతు రాదు. దెయ్యం నమ్మంటే నమ్మకపోండి, మీ ఇష్టం. అందుకే ఏసీ అన్నారు, మోగం వచ్చిందంట, ఒక బేబే 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 అంటుందంట. బేబే అని ఏమన్నాడు? అన్నాడా? దయ్యమా రా బయటగా అన్నాడు. హల్లెలూయా. మరి మోగలో కూర్చోకూడదు దేవుని సన్నిధిలో. స్తోత్రం హల్లెలూయా చెప్పాలి. గోడలు కానుకోమాకండి మీరు దయచేసి. స్తోత్రం హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్తున్న మాట అండి, ఈ మాట. ఇహమందు, ఇగోండి మూలవాక్యంలోకి వెళ్తాను నేను. ఇంకా ఇహమందు ఎవరైతే నూరంతులు ఆశీర్వాదం చూడాలనుకుంటున్నారో మీకు చెప్తున్న మాట. 1 2 3 4 5 6 7 వ్యక్తి 7 పాయింట్లు చెప్తాయి ఈ ఉదయం. మీకు లేదు పాస్టర్ గారికి చెయ్యి బాగోలేదు కదా ముగిచ్చేస్తారు అనుకోమాకండి. నాకు కదా బాగోలేంది, మీకు కాదు. అర్థమైంది కదండి? నాకు కదా బాగోలేంది, మీకు కాదు. నాకు కదా నొప్పి వచ్చేది, మీకు కాదు. ఓకేనండి? ఓకే, రైట్. ఇహమందే పరలోకులు అనిపించారే. పరలోకులు ఎవరిని చూతాయి? ఇహమందు ఇగో చూస్తా ఉండగానే ఆ శత్రువు చూస్తున్న కారులో తిరగల ముందు. హల్లెలూయా. పక్కన చూస్తా ఉండగానే, తిట్టినోళ్ళు కొట్టినోళ్ళు చూస్తా ఉండగానే, పక్కన చూస్తుంటే ఎగ్జామ్ లో మంచి మార్కులు టాప్ రావాలి. హల్లెలూయా. మరి అంతా అయిపోతే మనం చచ్చిపోతే అక్కడ అనుభవించం కాదండి, ఇక్కడ అనుభవించాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. పొద్దుగులు ఆమెనకల పోటే అవసరం మనకి. దేవుడు తీసుకొస్తాడు ఒకరిని. హల్లెలూయా. ఇస్సాకు ఎదురు చూసాడు రెబెకా కోసం. రెబెకా పోలా పొద్దుగులు చేసుకుంటావని ఆమె చేసేలా చాటింగ్లు. ప్రైజ్ ది లార్డ్. అంతే దొరికింది, ఆశీర్వాదం వచ్చేసిందండి. ఎవరైతే ఇగోండి ఈ ఉదయం వాక్యం ఏహమందు నేను అనుభవించాలి, ఏహమందు నా ఫ్రెండ్స్ చూస్తూ ఉండగానే, మా చుట్టాలు చూస్తూ ఉండగానే, మా తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే నా కాళ్ళ మీద నేను నిలబడి ఏంటో ప్రజలకు చూపించాలని నూరంతుల ఆశీర్వాదం ప్రభునికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమేన్. చూద్దాం మొదటి వ్యక్తిని. ఆదికాండం అనగా ఒక మంచి వ్యక్తి తగులుతాడు. చెప్పండి. అబ్బా, అదే ఆదికాండం. అబ్రహాం. ఆదికాండం ఏం చేశాడు అబ్రహాం? ఆదికాండం ఏం చేశాడు అబ్రహాం? అమ్మా విన్నారులే దేవుడి మాట. ఏదైనా ఎవరన్నారు ఇప్పుడు? విన్నారు దేవుడి మాట. అయ్యా అబ్రహాం చెప్పయ్యా, నీ పేరు అబ్రహాం పెట్టమన్నా, లేకపోతే ఆదికాండం జెనసిస్ చాప్టర్ 12 verse 1. ఆదికాండం 12వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 12 verse 1. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి మాట. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి అదిగో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించుటకు దేశమునకు వెళ్ళుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నా వినండి. ఒక దాన్ని పొందుకోవాలంటే ఇంకో దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి. మీకు ఈరోజు చెప్తున్నా వినండి.
ఎంతమంది అయితే ఆశీర్వదించబడిన ఆశపడుతున్నారనండి, వదులుకోండి ఈరోజు. ఇంకా మీ ఇష్టం. ఇప్పుడు వినండి, అబ్రహాముని దేవుడు ఎలా చూస్తాడు తెలుసు? నీవు లేచి నీ దేశంలో, నీ తండ్రి ఇంటి, నీ బంధువుల యొద్ద నుండి లేచి నేను నీకు చూపించు దేశానికి బయలుదేరి అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటి తెలిసింది? నేను బంధువుల యొద్ద ఉండాలి, నా తండ్రి ఇంట్లోనే ఉండాలి, ఈ దేశంలోనే కూర్చోవాలి, మా నాన్నంటే నాకు ఇష్టం, నేను వెళ్ళలేను ప్రభు, ఇక్కడే ఉంటాను ప్రభు అంటే కనుక అబ్రహాము ఇహమందు ఆశీర్వదించబడేవాడే కాదు. దేవుడు అన్నమాట, అబ్రహామా నీవు గాని మొదటి మాట చేస్తే, నీవు గాని, చాలా శ్రద్ధగా వినండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నీవు గాని నీ చెప్పిన మాట వింటే గనక, నీవు లేచి తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, సమస్తమును విడిచిపెట్టి నేను నీకు చూపే దేశంకు బయలుదేరావా, ఏం జరిగింది? 2వ వచనం. షార్ప్గా ఉండాలి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ప్రైజ్ ది లార్డ్. చేయబోయే చప్పట్లు కొట్టేవాడిని. చప్పట్లు కొట్టండి, ముద్దుల్లో కూర్చుంటా, చప్పట్లు కొట్టండి. ఎంత మంచి మాట అండి. ఆత్మలో సచ్చిన వాళ్ళు అట్లా ఉంటారు, నిజం. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు కానీ మొదటి మాట చేస్తే, 2వ మాట నిన్ను గొప్ప జన్మగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, అసలు నువ్వే ఆశీర్వాదంగా మారిపోతావు. ఎంత ముద్దులా కూర్చున్నారు ఏంటండి? అసలు ఆమె చెప్పరు, ఏం చెప్పరు, అంటున్నారు ఏంటండి? హల్లెలూయా. మనిషి చెప్తే స్పందించడం కాదు. మీకు వాక్యం అర్థమవుతుందా? మీకు ముందు ఇవ్వండి, ఎప్పుడు షాప్, నేను చెప్తున్నా బలిపీడ షాప్ డ్రెస్సులుగా ఉంటారు మీరు. వాక్యానికి స్పందించకుండా, అసలు ఏ ఒక్క చలనం లేకుండా డెడ్ బాడీ ముందు పెట్టండి, చచ్చిపోయిన శవం, స్పందించదు అది. వేడి నీళ్ళు పోసినా, ఎన్ని పోసినా. చచ్చిన శవంలా కూర్చోమా, 2 చేతులు జోడించి చెప్తున్నా, చచ్చిన శవంలా కూర్చోమాకండి మీరు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. అంతేకాదు, ఇగో ఆశీర్వదించడమే కాదు, నిన్ను గొప్ప చేయటమే కాదు, అసలు ఆశీర్వాదానికి ఆశీర్వాదం కారుగా అయిపోతావు అన్నాడు. అది అన్నాడా? నీవు ఆశీర్వాదముగా ముందు. లాస్ట్ ఏమన్నాడు? 3వ వచనం కూడా చదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని. అబ్బా, చూసారా? నిన్ను అబ్రహాం గారు దీవించబడును గాక, వాళ్ళని ఆశీర్వదించు. నిన్ను శపించారా, వాళ్ళు నేను శపించేశారు. ఎంత ఇహమంది ఎంత ఆశీర్వదించేశాడు దేవుడు అబ్రహాంని. హల్లెలూయా. ఒకదానికి దేవుడు నిజంగా చెప్తున్నా, హృదయపూర్వక నా తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మ నామములో యేసు నామముని కుమార్తెనైనా రిసీవ్ చేసుకుని పొందుకుంటున్న ఇహమందు 100 పంట కోయుదురుగాక. ఆమేన్. చూడండి, దైవజన వాక్కు మీరు సిల్లిగా తీసుకుని నాకు నష్టమేం లేదు. నేను బాండ్ పేపర్ రాస్తే నేను ఎదిగిపోయి మీరు ఇంటనే ఉంటారు. చూడండి, ఆశీర్వాదముగా ఉండు, నీవు గొప్ప జనముగా ఉండు. అంతేకాదు అబ్రహామా, అసలు నువ్వే ఆశీర్వాదకరంగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మాట అండి. అబ్రహాము తర్వాత అన్నాడు, పిల్లలు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. అబ్రహామా ఏంటి బ్రో మళ్ళీ అక్కడ తీసుకెళ్తావు? ముసలోడు అయిపోయి వీడు కూడా పీల్చిన లేకపోయి పెట్టుకోవాలి. రేపు నుంచి పింఛన్ అన్న 4,000 వస్తాయి, 4,000 తెస్తున్నాను. అదే మీ అమ్మ విడిచిపెట్టావు కదా, మీ నాన్న విడిచిపెట్టావు కదా, బంధువులు విడిచిపెట్టావు కదా, ఆ కొడుకుని కూడా చంపేస్తున్నారు కదా. లెక్కెడుతున్నంట 1, 2, 3, 4, 50, 70
70, 80, 90 లెక్కట్లే పోతే అబ్రహామా ఇసుక రేణువలే ఆస్వాదిస్తానని నిన్ను అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. అసలు నీ సంతానం ఏంటి, నువ్వేంటి, అసలు నీవే ఆశీర్వాదం. అసలు అబ్రహాం అంటేనే ఆశీర్వాదం. అబ్రహామా పరలోకులు వెళ్తమే కాదు, పరలోకుల ఆశీర్వాదమే కదిగో నిన్ను ఈ రోజు నేను చెప్పించేసావు కదా. అసలు వదిలేమంటే వదిలేసావు, తల్లిని వదిలేసావు, పిల్లలు వదిలేసావు, అంత విడిచిపెట్టి ఇస్సాం చంపేయడం కూడా చేసావు కదా. నేను ఊరుకుంటానా? నాకేంటి కాదు, నేను చూసా నీ యథార్థం, చూసా నీ సహనం, చూసా నీ ఓర్పును చూసా, ఇప్పుడు నువ్వు పడుతున్న నిరంతరం చూసా. నాకేంటి కాదు, ఇప్పుడు రా బయటికి రా. చూశాడండి, అసలు అతనే గొప్ప జనం అయిపోయాడండి. హల్లెలూయా. గొప్ప జనం చేసేసాడు. దేవుని జనంగా మొదటి మాట మీ నమ్మకం నా గురించి చెప్తే మీకు ఒక మాట చెప్తే 2 పాయింట్లు చెప్తాను. మీ దగ్గర గిరిపోలు ఉన్నప్పుడు అండి తినడానికి ఉండేది కానీ ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అంటేనండి, మాకు దీనికంటే చిన్నగా, దీనికంటే మీకు రైల్వే క్వార్టర్స్ ఉండేవి, దీంట్లో వంటగది ఇది ఇంతే. మా అమ్మ ఇళ్ళలో పనిచే రైల్వే క్వార్టర్స్ లాంటి ఏనాడు ఈ స్థితిలో కొత్త అనుకోలేదు. ఆ ఒక్క గదిలోనే మా నలుగురు, మా అమ్మ అందులోనూ మంచం, అందులో వంటగది. ఎండాకాలం వస్తే మాత్రమే ఉండి తిండి ఆ వారం ఉండింది. అసలు కింద జయరాజులు ఉండేవారు, పైన మేము ఉండేవారు. అక్కడి నుంచి అలా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. మా నాన్న అక్కడ పనిచేసే డబ్బులు ఎవరు ఇల్లు ఇచ్చారంతే. అక్కడ మా స్కూల్ దగ్గర మాంటిసోరీ స్కూల్ పత్రం అక్కడ చదువుకున్నాం. అక్కడ నుంచి 6 అక్కడ నుంచి 8, 9, 7 మేము క్లాస్ అప్పుడు మేము అటు వచ్చాం. గిరిపురం బియోలా గారు పరిచిపోయారు. దేవుడు అలా పట్టుకున్నాడు. సేవ తెలియదు, ఏం తెలియదు, మీలాగే కూర్చునేవాడిని. నిజంగా నేను మీలా కూర్చునేవాడిని, ఏడుతూ ఉండేవాడిని. సిఎస్సి బ్యాక్గ్రౌండ్ బియోలం కంటే జ్యోతి బియోలమే దేవుడు వాడుకుంటాడు. ఆ ఒక్క మాట, ఒక్క మాటే. అప్పటి నుంచి అలా దేవుడు అన్నాడు, గిరిపురంలో 1500 కొన్నాం, తర్వాత 2000 కొన్నాం, 3000 ఉంది. తింటే అసలు ఒక్క వ్యాధి కట్టుకోవాలి. దేవుడు ఎప్పుడైతే మమ్మల్ని రామార్పణ రమ్మన్నాడనండి, నిజంగా ఇప్పటికీ నేను మా ఇంట్లో సాయంత్రం ప్రార్థన తింటా కానీ ఇప్పుడు నిజంగా దేవుడు నా దగ్గర ఉన్నదే నేను తింటమే కాక నేను ఇచ్చే పర్సనల్గా నేను తింటమే కాకండి ఇతరులకి ఎవరొకరు పెట్టే కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చిన్నదేనండి, ఇంకా చిన్నదే అది చేస్తాడు. ఇక ముందు అనుభవించాలండి. ఇక్కడ అనుభవించకుండా చచ్చిపోయి అక్కడ అనుభవించడం దేనికి? జనాలు చెప్తున్న ప్రజలు చూస్తూ ఉండగానే, తిట్టిన చూస్తూ ఉండగానే శత్రువులు ఎదుట బోధ శతపడుతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువులు ఎదుటే చూస్తా ఉండగానే విందు చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు తగ్గించుకోవడం వేసే చూసాడు, తగ్గించుకోవడం చూసాము, చూసాడు దేవుడు అన్ని. శత్రువులు ఎదుటే. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 అబ్రహాం విడిచిపెట్టాడు. ఏంటిది? తండ్రిని, దేశాన్ని, ఇంటిని, అన్నిటినీ వదిలేసి అందుకే ఇహమంది అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2వ వ్యక్తి ఎవరు తెలుసండి? ఎవరు చెప్పండి? 2వ వ్యక్తి, 2వ పర్సన్ ఎలీషా. తీయండి 2వ రాజు, మొదటి రాజు, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 verse 19. మొదటి రాజు 19వ అధ్యాయం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 verse 19. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను
అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. హల్లెలూయా. దైవజనుడైనటువంటి ఒక ఎలీషానండి. ఏలియాతో అందరూ తెలిసిన వాక్యమే, అది మీరు లోతులోకి వెళ్ళలేకపోతాం. ఏలియా ఎలీషా మీద ఏమేస్తాడు? దుప్పటి పడింది. ఇప్పుడు ఏలి అంటున్నాడు, నా వెంబడి రా. ఏం చేస్తాను చెప్పాడా? ఏమిస్తాను చెప్పాడా? నా వెంట వస్తే దొరికిందని చెప్పాడా? నా వెంబడి రా అన్నాడు అంతే. ప్రభు చెప్పాడు రా అన్నాడు అంతే. ఇదిగోండి వచ్చాడండి. ఒక మాట చెప్తా వినండి. ఎలీషా ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తికి 12 ఎకరాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎలమగుడ్డులో కానీ లక్కలో కానీ సెంట్ వచ్చి పోతుంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ చంద్రబాబు కాలం ఇప్పుడు ఎలమగుడ్డు కానీ అమరావతి సెంట్ వచ్చి పోతుంటాయి. మన ప్రసంగం వల్ల సెంట్ వచ్చి 70 లక్షలు ఎంత తేవాలి? ఎకరాలు దున్నుతా, అరకలు దున్నుతా ఉన్నాడు. ఎంత ఆస్తిపరుడు అండి, ఎంత ఆస్తిపరుడు. ఆస్తిని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టుడు ఎవరు వెంబడించాడు చెప్పండి? ఎవరు వెంబడించాడు? ఏలియాని వెంబడిస్తూ మొట్టమొదటి చేసిన పని ఏంటి? మొట్టమొదటి చేసిన పని ఏంటి అమ్మా? ఓకే, విడిచిపెట్టాడు. తల్లి కరెక్టేనా? విడిచిపెట్టాడు. ఏలియాతో ఒక పని చేశాడు. అంత ఆస్తిపరుడు, కోట్లు ఆస్తిపరుడు ఉన్న వ్యక్తి ఈ వ్యక్తికి వచ్చి ఒక పని చేశాడు. పని చేసుకుంటే ఇంకా ఈ తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు, అంతా విడిచిపెట్టేశాడు, వచ్చేసాడు. దైవజనుని యొద్దకు వచ్చేసాడు. చేసిన పని ఏంటి అమ్మా? అన్ని వదిలేసుకుని వచ్చాడు కదా. చేసిన పని ఏంటి? ఇప్పుడు పేతురు ఉన్నాడు నాన్న, అమ్మ. పేతురు ఉన్నాడు, విడిచిపెట్టి రాగా శాపలు పట్టేవాడు. శాపలు యేసు ఎలా వెంబడించాడు? యేసు అద్భుతాలు చూసాడు, స్వస్థత చేసాడు. ఏం చూసుకుని మనం చెప్పుకుంటూ. ఎలీషా విడిచిపెట్టేసిన తర్వాత ఏలియాతో ఏ పని చేశాడు? పని పరిచయం. ఏ పరిచయం చెప్పా? పరిచయం. ఏ పరిచయం చెప్పండి. ఏ పరిచయం చెప్పమంటే? ఏ పరిచయంలో చెప్తున్నా వినండి. నిజంగా మీరు చెయ్యండి. వాళ్ళ 2 చేతులు జోడించి చెప్తున్నా వినండి. నాకు ఆ రెఫరెన్స్ గుర్తుగా అట్లా ఐపీలో గుర్తొస్తుందని చూపిస్తాను. హై లెవెల్లో ఉన్న పర్సన్, ఎత్తులో ఉన్న వ్యక్తి ప్రభు చెప్పాడని, దేవుడు చెప్పాడని సమస్తమును విడిచిపెట్టేసి ఇక ముందు అనిపించ నాకేం కడుకోరా వచ్చేసారు చెప్పంగానే చేసిన మొట్టమొదటి రెవెన్యూ పని ఏంటి తెలుసా? ఏలియా అన్నము తిన్న తర్వాత అతని చేతుల మీద నీళ్లు పోసి. హల్లెలూయా. ఎలీషా నేను నీళ్ళు పోయటం ఏంటి? అక్కడ ఉండవలసిన వ్యక్తి. వినండి, దీని గురించి అంత లోతుగా ముగిస్తున్నా. వినండి ఈ రెండో మాట. ఎలీషా ఎప్పుడైతే చేతుల మీద నీళ్లు పోవటం ప్రభు చూశాడు, ఏం చూశాడు తెలుసా? నీళ్లు పోయటం చూశాడు. ఇంకేం చూశాడు తెలుసా? దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేన్ని? అంత ఆస్తి విడిచిపెట్టి వచ్చాడు. అది చూసండి ఏమని చేశాడు తెలుసా? శత్రువులు ఉండగానే గన్నవరం నుంచి వచ్చేస్తున్నారు శత్రువులు. దృష్టి చూసేశారు, అక్కడ ఉన్నారని చూసేశారు. నా మనసు ఇతరులు రాలేదా అన్నాడు.
చేసేసుకున్నాడు. ఇంకో మాట అన్నాడు, ఎలీషా చచ్చిపోయిన తర్వాత అంటండి మాట అతని సేవలు బ్రతికింది. హల్లెలూయా. ఎంత విలువచ్చింది, ఎంత దేవుడు ఈ యెహోవాని ఏం చేసేది ఎలీషాని. నువ్వు యెహోవాని గురించి చెప్తారు అందుకు మాట్లాడకపోతుందా. ఎలీషా చచ్చిపోయాడు, శవం పాత పెట్టుంది. ఇంకో శవం ఏం చేశారంటే పాత పెట్టకు వస్తున్నారు. ఆ శత్రువు చూసి ఏం చేశారంటే ఈ శవం వెళ్ళి దానికి అంటించారు, తగిలిచ్చేసరికి ఎలీషా శవానికి తగిలిచ్చేసరికి ఎలీషా శవము తగిలిచ్చేసరికి ఈ శవం లిగిసి గొంతులేసిందంట. ఎంత అభిషేకం చూసావా. మనిషి చచ్చినా, దైవజనుడు చచ్చినా, అపోస్తులు చచ్చినా అభిషేకం చావదు, ప్రార్థన చావదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఘనత ఇచ్చాడో చూడండి. ఎందుకు దేవుడు ఊరికి ఆశీర్వదించాడా? ఊరికే యెహోవా ఎలీషా నూరంతులు పంట కోసుకున్నాడా? లేదు, చేశాడు. భూమి మీద ఉండగానే యెహోవా దేవుడు చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. మూడో మాట, యెహోవాను ఆశీర్వదించడానికి కూడా ఒకరు చూశాడు. ఎవరు? యెహోవాను ఆశీర్వదించడానికి కూడా చూశాడు. ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా శిష్యుడు ఎవరు? గెహజీని ఆస్వాదించడానికి ప్రభు చూసింది. వినండి, ఎలీషా విడిచిపెట్టేసేటప్పుడు అన్ని విడిచిపెట్టి వచ్చి పని చేసుకుని చేస్తున్నాడు. పక్కన వాడు ఉన్నాడు గెహజీ. ఇప్పుడు చూస్తున్నాడు, పాస్టర్ గారు చూస్తాడు. పాస్టర్ గారు ఆలోచన వాడికి రావాలా లేదా? వద్దు అంటున్నాడు. మరి రావాలా లేదా? చూడండి, పాస్టర్ గారు వద్దన్న పని చేశాడండి. గెహజీ ఏమైపోయింది? లాస్ట్కి కుష్టి వచ్చేసింది. గెహజీకి ఏమొచ్చేసింది? కుష్టి వచ్చేసింది. ఆ నయమన కనపడ్డాడు వెళ్ళి. యెహోవాను గెహజీ ఆశీర్వాదానికి కానుకలుగా లేడు. బయట తీసాడు, గింటేశారు. యెహోవాను ఆశీర్వాదానికి దేవుడు ఇంకో వ్యక్తిని చూశాడు. ఎవరా వ్యక్తి? సంసోన్ని. ఇంతకాలం బాగానే ఉన్నాడు, లాస్ట్కి ఏమైపోయాడు? యెహోవాను ఆశీర్వదించడానికి చూశాడు ఇంకో వ్యక్తిని. ఎవరా వ్యక్తి? యోధా. 12 యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులతో తిరిగాడు. అంత ఆశీర్వదించబడ్డారు వాళ్ళు. మరి ఈ స్థితి ఏంటి? నా టాపిక్ మా ఎందుకు ఆలోచన సరంగా చెప్తున్నారు, అసలు రాసుకోవాలా. ఇదిగో టపక్కన ఆలోచన వచ్చింది, వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగారు, 12 మంది తిరిగారు, 11 మంది ఆశీర్వదించబడ్డారు. 12 వ్యక్తికి ఎందుకు ఆశీర్వాదం పొందుకోవాలా? తిరిగింది యేసుతోనే. అద్భుతాలు చూశారు, శ్వాసలు చూశారు, పడుకున్నారు, తిరిగారు, తిన్నారు, అతని స్పర్శ విన్నారు, అన్ని చూశారు. 12 మందిలో 11 మంది టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. మరి 12 ఎందుకని? యెహోవాను అపోస్తలుడు పేతురు గారు ఏం చేశాడండి? విడిచిపెట్టేశాడా? నా వెంబడి అన్ని విడిచిపెట్టేసి వచ్చేసారు. పేతురు ఒక్కనేనా? పేతురు, యోహాను, యాకోబు శిష్యులు ఎన్ని చేశారు? తెలివిని విడిచిపెట్టారు, వచ్చేసారు అందరూ. మరి యోధ ఎందుకని ఆశ్రయించబల్లా? యెహోవాతో పేతురు కంపు వాసన వస్తుంది, ఇక్కడ కంపు కొడుతుంది. చేపలో నేను కంపు వాసన వచ్చింది. కంపు నీసు కంపు వ్యక్తి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? నాకేంటన్నాడు పేతురు. నిన్ను వెంబడిస్తే నాకేంటయ్యా? నీ దగ్గరికి వస్తే నాకేంటయ్యా? ఏం చేశాడండి? 3000 మంది నిలబెట్టాడండి. అధికారుల ముందు నిలబెట్టాడండి. రాజుల ముందు నిలబెట్టాడండి. పెద్దలుగా ప్రసంగాలు చేసే వ్యక్తిగా మారిపోయాడండి. యెహోవాను దీవించబడ్డాడు. మరి యోధ పరిస్థితి అయిపోయింది. యేసుతో తిరిగాడు కదా. ఒక లోతైన ప్రత్యక్ష చెప్తున్నా, వినండి. అసూపెందు కోసం మీరు ఎవరు అవ్వకూడదని నా ఆశ, నా తపన, నా వేదన. అందరూ గురువు ఎందుకు చేరుకోవాలని ప్రయాసం, అందరూ వాక్యం విని బాగుపడాలని కొంతమంది వెళ్ళిపోయారు. విడిచి సంఘాన్ని విడిచి, దైవజన్ని విడిచి, వాళ్ళకి లోకంలోనే బాగుంటుంది. మా ఊరు మీరు పట్టించుకోవాలని అంటున్నారు కొంతమంది. సంఘం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరితో నేను మాట్లాడుతూనే ఉంటాను. రండమ్మా ప్రార్థనకి రండమ్మా. చూసినా చూడట్టుంటారు కొంతమంది. ఏం జరిగింది లాస్ట్ యోధ పరిస్థితి?
ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సమూయేలు మాట్లాడి ఏం చేశాడు? ఊరేసుకున్నాడు. వార్తలు తిరిగావు కదా, వార్తలు ఉన్నావు కదా, వాళ్ళు టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయి నువ్వేంటి? వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? చెప్పగానే ఇహమందు ఆశీర్వాదం పొందుకున్నారండి. హల్లెలూయా. ఎందుకనగా రాశారుగా, ఇహ పరమందునా నీవే నాగని ఇక ఏదియో నాకు అక్కరలేదని స్వాస్యమే నీవని స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా. ఇహ పరమందున నీవేనా కానీ ఎవరు లేరు. యేసయ్య రాశారు, ఇహ పరమందు ప్రభుని ఆస్వాదించాలి. రెండు చేతులు జోడించు అడుగుతున్నాను, నేను అందరి ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలి. హల్లెలూయా. మీరు దీవించబడాలి. తర్వాత మాట చూడండి. సమూయేలు, మొదటి సమూయేలు. సమూయేలు అనేది ఒక వ్యక్తి కనపడతారు. ఎవరండి? ఎవరు కనపడతారు ఇక్కడ? ఎవరు? మొదటి సమూయేలు 3వ అధ్యాయం. మొదటి వ్యక్తి ఎవరి గురించి చెప్పాను మీకు నేను? అబ్రహాం. రెండో వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుకున్నాం? అబ్రహాం. రెండో వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుకున్నాం? చెప్పండి నాన్న. ఎలీషా. మూడో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుసా? శామ్యూయేలు, సమూయేలు. ఒక మాటలో చెప్పండి, సమూయేలు ఇహమందే ఆశీర్వదించబడ్డానికి కారణం ఏం జరిగింది? సమూయేలు ఇహమందే ఆశీర్వదించబడుటకు కారణం ఏంటి అమ్మా? ఏలి దగ్గర ఉన్నాడు. నేను అదే రాసుకున్నాను. ఆయనకే నేను చెప్పి ఇప్పుడు బస్సు ఆయనకే చెప్పుకోవి నాడే నాదే చాలా చెప్తుంటే అని చెప్పాను అనుకున్నాను. అదే రాసుకున్నాను. చదవండి వస్తారు. మొదటి సమూయేలు 3వ అధ్యాయం మొదటి మాట. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 3 verse 1. బాలుడైన సమూయేలు అమ్మా బాలుడట, ఎవరుడు కాదు ఇస్సాకు గారు, బాలుడైన సమూయేలు అట. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట చాలు. ఒక్క మాట చాలు. ఇక సమూయేలు అంతగా ఆశీర్వదించబడ్డ కారణం ఏంటో తెలుసా? సమూయేలు ఇహమందు చాలా ప్రభావితంగా మార్చబడ్డ కారణం ఏంటో తెలుసండి? ఏం చేశాడు? ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇహమందు సమూయేలు ఆశీర్వదించబడ్డ కారణం ఏంటో తెలుసా? పరిచయం చేయటమే కాదు, మన గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తుంది, మా అమ్మ గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తుందని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరితో? ఏలియా కాదు, ఎవరితో? ఏలీతో. వాళ్ళమ్మ ఎప్పుడెప్పుడు వచ్చి చెప్పండి? సమూయేలు వాళ్ళమ్మ చెప్పండి, పొదుగులు వస్తా ఉండేదా? మరి ఎప్పుడు? 6 నెలలకు ఒకసారా? మరి ఎప్పుడు? సంవత్సరానికి, ఏటేటా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. అన్నీ తీసుకొని వచ్చేది, బట్టలు తీసుకొని, అంతే. వాళ్ళమ్మ సంవత్సరం ఒక్కసారి. వాళ్ళమ్మ ఎంత దిగాలు పడిపోయేది. అన్న అయిపోయిందండి. వాళ్ళకే కాదు, ఏం జరిగింది తెలుసా? ఇక లోపల కూర్చున్నాడు. పొద్దుగు అయ్యా లేపయ్యా నన్ను ఒకసారి. మరి ఏది ఎవరు? స్థూలకాయ. కొంచెం వాష్రూమ్ తీసుకెళ్తావా? బట్టలు ఉతుకుతావా? సస్తా మరి ఏం చేయని తప్పిద్దా? సస్తా. ఏ రోజు మాట్లాడ నేను చదవగానే
పెట్టుకున్నాను బైబిల్. సిగ్గు లేదండి. ఒక మాట చెప్పండి, మీ పిల్లలు ఉన్నారు, ఏమని చెప్పాను, బాగా ఆకలిస్తుంది, చాలా ఆకలిస్తుంది, ఏం తిన్నారు అని చెప్పి చాలా ఆకలిసేస్తుంది. మీరు చాలా అర్జెంట్గా పురుగులు తీసుకున్నారని చెప్పి పురుగులు వాడు ముందు చెప్పి సల్ల పురుగులు నేను తిన్నాను, నువ్వు ఎంతగా వేడి పువ్వు తీసి అలంకారం ముందుకు వెళ్ళావా, నువ్వు నీతో తినిపిస్తావు అలా పాతికి సాయంత్రం 6 గంటలకు వచ్చాను. నువ్వు ఏం చేస్తా తెలియదు, ఎట్టో తీసాను. 6కి వెళ్ళాడు, ఎట్టో గంట 7 గంటలకు వచ్చాడు. పువ్వులు ఎట్టున్నాయంటే వేడి 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 కాలిపోతుంది. అరే నేను ఇంతమంది వాడతాగా అన్ని ఊరికి అన్నాను, నువ్వు ఇక్కడ ఎంతసేపు నేను కూడా అనుకున్నా. అట్లా గట్టిగా వేసాను, ఎదురు నేమేసింది, ఇక్కడ ఏమేసింది, నల్లా అనేసింది. నువ్వు చెప్పేవాడు వాడు ఎక్కడికో లోపలికి అంటాడు, అక్కడికి వెళ్ళి ఆ టోనికల్ సైకిల్ వేసుకుని తీసుకొని వచ్చాడు. అంతేకాదు ఇక్కడ పరిచయం కానీ ఇవి పెట్టడం అవి పెట్టడం సంగతం. బాత్రూమ్ 2 సార్లు వాళ్ళు అడిగారు, బాత్రూమ్ 2 సార్లు మీరు కట్టుకోకుండా 4 క్లాస్ 5 క్లాస్ పిల్లలు మ్యాకీ బాక్స్ ఒక్కరు పెడతారా, అమ్మ పెట్టగలరు, అప్పుడు పెట్టగలరు, అక్కడే పెడతారు. ఇక ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇక ముందు ఆశీర్వాదం కోసం అది సమీరునికి ఆశీర్వాదం ఏం జరిగింది తెలుసా? సమీరు అయ్యా నేను చూస్తుంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఆ మాట ఉంటుందండి, సమీరు వస్తుంటే ఊరికి ప్రజలు భయపడిపోయేవాళ్ళండి. ఎంత ఎన్నో తెచ్చేసారు. అంతేకాదు ఆయన వస్తేనే ఊరు పెద్దలు భోజనం చేస్తారండి. సమూయేలు రాక మునుపు భోజనమే చేయరంట అక్క ప్రజలు. చదవరా వాక్యం కూడా మొదటి సంగతి 9వ అధ్యాయం, మొదటి సమయం 9వ అధ్యాయం 13వ వాక్యం. ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే, అదిగో భోజనం చేయడానికి ఉన్నతమైన స్థలకి వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందురు, అతని మీరు కనుగొందరు. అతడు రాక మునుపు, మంచి మాట అండి, అతడు రాక మునుపు జనులు భోజనము చేయుదురు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అతడు రాక మునుపు జనాలు నోరు మూసుకొస్తా ఇతానా రాముడు భోజనం చేయకూడదని చెప్తుంటే ఇంత కరువు కాలం ఏంట్రా బాబు బాగు ఏంటి మరి ఎవరి కోసం? ఒక దీర్ఘదర్శి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఒక దీర్ఘదర్శి వస్తున్నాడు. అందుకే ఇలాంటి వాళ్ళు కావాలి మనకి. ఇప్పుడు రాసాం, అందుకని సమూయేలు వంటి వారు కావాలి, మోషే వంటి వారు లేవాలి. సమూయేలు వంటి వారు లేవాలి, మోషే వంటి వారు కావాలి. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే, అలాంటి వారే కావాలి కావాలి రావాలి. ఈ తరములో దైవ జనులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఊరు కొంచెం భోజనం చేయాలంటే ఏంటి దేవుడు అసలు ఎంత అధికంగా ఇచ్చేసాడు సమూయేలుకండి. ఒక మాట అడుగుతా, చెప్పడం ముగించుకుంటారా? చెప్పడం ముగించుకుంటారా? నెగ్గుంత అలా ఎలా నేను బయలు పెట్టి మనం జరిగింది బయలు పెట్టి పారిపోతున్నాం. పాస్టర్ గారు ఏమంటారు? ఓకే, నో ప్రాబ్లం, ఓకే రైట్. వాక్యం ఆనందించాలండి. నాకు ఒక నుంచో లేకపోతే పెట్టుకుని చెప్తాను. అరే నేను
నేను వచ్చేదాకా, నేను పెద్దోడిని, నేను వచ్చేదాకా భోజనం కూడా తినవచ్చు చెప్తాను, తిన్నావైపోతాం అన్నాడు సమూయేలుతో. చెప్పుకున్నాడా? అతని రాక మునుపు ఎవరు భోజనం చేయరంటండి. అబ్బా, ఎంత ఆతికి తెచ్చాడండి దేవుడు. అసలు సమూయేలుకి దేవుడు ఎంత ఆతికి తెచ్చేసాడండి, ఎంత యెహోవా ఇచ్చేసాడండి. జరగబోయే ఇగో ఏమన్నాడు? సౌలు వస్తున్నాడు. ఏమన్నాడండి? 3 రోజుల కింద తప్పిపోయిన గాడిదలా తెలుసు, రేపు ఈ వేళ కల్లా నీ మనసులో ఉన్నదంతా చెప్తానన్నాడు. హల్లెలూయా. ఎలా అండి చూడు, యెహోవాను కేవలం ఒకటే, తల్లిని తండ్రిని యెహోవాను ఆశీర్వదించడం కోసం తను త్యాగం చేశాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, జ్యేష్ఠత్వ హక్కులు పోగొట్టేసుకున్నాడు, యెహోవా ఆశీర్వాదం పోగొట్టేసుకున్నాడు. ఎవరు? ఏశావు. దేనికోసం? చుక్కులుగే కూర కోసం. అమ్మగారికి బాగా గుర్తుంది, ఒక్క పూట కూటి కొరకు. తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రియన్స్ చాప్టర్ ఎంతమ్మా? 12:16. పురుషులు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 వర్షం తీసుకోలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు, కొంచెం గట్టి చదివే, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని. చాలా ఫస్ట్ మాట ఎవరు చెప్పారు మీకు? నేను చెప్పండి. ఎవరు చెప్పండి గట్టిగా. 2వ వ్యక్తి ఎవరు? 3వ వ్యక్తి ఎవరు? చెప్పండి గట్టిగా. సమూయేలు. 4వ వ్యక్తి ఎవరు తెలుసా? ఏశావు. యాకోబు చూడండి, వాళ్ళ తండ్రి వీళ్ళిద్దరిని ఆశీర్వదించడానికే చూశాడు. ఏశావుని, వీళ్ళిద్దరిని ఏం చెప్పి తెలుసండి? మంచిగా బర్రగా తినేసి వచ్చాడు ఆ రోజు. ఏశావు పొలంలో పని చేసి వచ్చి చుక్కుడు ఎక్కువ ఉంటుంది, ఎర్రగా ఉందంట. అక్కడ అదే ఉంది, ఎర్రగా ఉందంట. పెట్టి జస్ట్ హక్కు వద్దు పోనీ, ఒక్క జ్యేష్ఠతో హక్కు కోసం ఒకటి చుక్కుడు ఎక్కువ తినేసాడు. యెహోవా ఏశావు ఆశీర్వదించబడలా. ఏశావులాగా మీరు ఉంటారేమో, జాగ్రత్తగా చూచుకునే వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఉండకూడదు మనం. తర్వాత చూడండి, ఇంకో వ్యక్తిని చూపిస్తాను. ఆదికాండం చెప్పి ముగిస్తాను. ఆదికాండం ఒక మంచి వ్యక్తి. చెప్పండి, ఆదికాండం ఒక మంచి పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా చెప్పండి. అందరూ ఎవరండి? చెప్పండి అందరూ ఎవరు? యోసేపు. మాట్లాడరు ఏంటండి? ఎవరు? యోసేపు. హల్లెలూయా. యోసేపు ఉన్నాడు. యోసేపు అండి యెహోవాతో ఎలా ఆశీర్వదించబడ్డాడు తెలుసండి? ఒక్క మాట చదివి ముగించుకుందాం. చూడండి, ఆదికాండం 41:38. అతడు తన సేవకులను చూచి అగో ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి. హల్లెలూయా. సేవకులు చాలా మంది ఉన్నారు అక్కడ. ఇతను లాంటి ఉన్నాడా? మళ్ళీ ఇంకేం ఆశించు. 41-43. అది ఆదికాండం 41వ అధ్యాయం 43వ వాక్యం. తన రెండవ రథము మీద
తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను. అబ్బా అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర ఆ జనులు కేకలు వేసిరి. ఆ అట్లు ఐగుప్తు హల్లెలూయా నియమించెను. హల్లెలూయా. ఏమండి చెప్తున్నా వినండి, ముగించేసేసాను వినండి. గుంటలో విన్న వ్యక్తి, బానిస, ఐగుప్తులో బానిసగా ఉండిపోయిన వ్యక్తి, బానిసగా ఉన్న వ్యక్తి, ఆ ఇంట్లో బానిసగా ఉన్న వ్యక్తి, పనులు చేసుకునే వ్యక్తి, ఏం జరిగింది తెలిసింది? అక్కడి నుంచి ఎక్కడికి తీసి సింహాసనంలోకి ఎక్కించాడంటే. మాట్లాడే పురుషులు మీకు వాక్యం అంత మీరు ముగ్గురు వాక్యం వినట్లు నాకు తెలుసు. ముందు ఎంతగా యోసేపు ఆశీర్వదించబడ్డాడు చూడండి. చికాకు ఉండకూడదు మనకు వాక్యం, చికాకు ఉండకూడదు. ఎలా ఆశీర్వదించబడ్డాడు చూడండి. గొంతులో ఉన్న వ్యక్తి, బావిలో ఉన్న వ్యక్తి భవనానికి తీసుకెళ్ళాడంటే. హల్లెలూయా. ఒక బావిలో ఉన్నాడంటే, అసలు మురికిలో కూర్చున్నాడండి. ఆ ఇంటిలో పని చేసుకుంటూ బ్రతికాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? అబ్రహాము చూసాం, ఎలీషా చూసాం, సమూయేలు చూసాం, ఏశావు చూసాం, యోసేపు చూసాం, అపోస్తలును చూసాం. రేపు వినండి, తలపైకెత్తి వినండి. ఇప్పుడు మన ముందు దైవజనం చూస్తాం, ఏసని గారిని చూస్తాం, పాల్ దినకర గారిని చూస్తాం. తర్వాత రోజుల్లో నిన్ను నన్ను చూడాలి. హల్లెలూయా. ప్రజలు చెప్పుకోగలగాలి. ఆమేన్. దైవజనం నాకేంటి అనే మాట పక్కన పెట్టేసి దేవుడు మనల్ని ఇహమందు ఆశీర్వాదాన్ని కారుగులుగా చేయాలని ఆలోచిస్తున్నాడు. నీవు ఇహమందు ఆస్వాదించబడాలని ప్రభు కోరిక. నీవు ఇహమందు అభివృద్ధి చెందాలని ప్రభు ఇష్టం. నీవు దీవించబడాలని, నీవు ఆస్వాదించబడాలని, అనేకులకు దీవెనకరంగా మీరు మార్చబడాలని, అది దేవుడి చెంత. నువ్వేం చేయాలి తెలుసా? ఒక గెహజీలాగా ఉన్నమాక, ఒక ఇస్కరియోతు యూదాలో ఉన్నమాక, ఒక సంసోన్లాగా ఉన్నమాక, ఒక ఏశావులో ఉన్నమాక. ఇంకొకరు ఉన్నారు, ఎవరో తెలుసా? అననీయ సప్పీరా. ఏం జరిగింది అక్కడక్కడికే? చెప్పండి, ఏం జరిగిందండి? చచ్చిపోయారు. ఆ క్లూ ఇస్తున్నారు, మీకు అర్థం కావట్లేదా? ఆ క్లూ ఇచ్చిన నేను మళ్ళీ అడుగుతున్నట్టు అర్థం ఏంటి? చెప్పమని. చచ్చిపోయారు అక్కడికే. మీకు మాట చెప్తున్నా వినండి. వాళ్ళు అప్పటికే డబ్బులు ఇచ్చేసి ఉంటే కనుక, ఎంతకీ అవి మా దగ్గర ఏమీ లేదు, అసలు ఉన్నదో మాట్లాడదు కనుక ఆశ్రయించుకోండి. ఒక్క మాట, భర్త పాత పెట్టిన పాదంలో వాకిట్టం నేను అన్నాడు అంతే. పేతురు గారు అన్నయ్య చచ్చిపోయింది, సభ్య చచ్చిపోయింది. ఈ ఉదయం మనల్ని మనం అసలు పరీక్షించు. ప్రభా, నేను ఒక ఆశీర్వాదానికి కారుగులుగా మార్చబడాలంటే, నీవే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ నామం గొప్ప చేయబడాలి, దేవుని నామం నీ ద్వారా గొప్ప చేయబడాలి అంటే, నువ్వు ఒక అబ్రహాములు ఉండాలి అంటే, నువ్వు ఒక ఏశావు యొక్క ఎలీషా వలె, సమూయేలు వలె, అపోస్తుల వలె ఉండాలి అనుకుంటే కనుక, నేను నిజంగా ఈ రోజు ఇక ముందు నేను ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నానయ్యా. నువ్వు చెప్పింది చేస్తానయ్యా, నీకు లోబడతానయ్యా అని ఎవరంటే తీర్మానం తీసుకుంటాను. మీకోసం నేను తీర్మానం చేస్తాను. నా తండ్రి సియోను నుంచి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మోకరించండి. పరిశుద్ధమైన వాక్యం